హలో అందరికీ వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మన రెసిపీ అయితే జీరా రైస్ అండి. సో జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది ఫ్లవర్ ఉంటుంది కదా, మసాలాలు వేసే దగడపూలు, అదేను ఇలాచి లవంగాలు అండ్ బగారాకు అయితే వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే మంచిగా ఇలా కలిపేసుకున్నాను. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చిలు యాడ్ చేసేసాను. పచ్చిమిర్చిలు యాడ్ చేసేసి కొంచెం అల్లం, సరిపడా అల్లం, టేస్ట్ ఉండాలంటే మనకు మెయిన్గా అల్లం కూడా ఉండాలి. సో జీరా రైస్ అయినా కానీ బగారా అయినా కానీ దేనికైనా కానీ మనకు అల్లం ఉండాలి. సో ఇదంతా మంచిగా వేగాక అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు ఇట్లా మంచిగా కలర్ వచ్చినాక అయితే మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 6 గ్లాసెస్ పెట్టిండే బియ్యము. సో ఆ 6 గ్లాసెస్కి మన దగ్గర వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో వాటర్ వేసేసుకుని అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ మర్చిపోతున్నామో అని వాటర్ వేసిన వెంటనే సాల్ట్ వేసుకున్నాను. సో ఇక్కడ మన వాటర్ అయితే మరుగుతున్నాయి. సో బియ్యం అయితే యాడ్ చేసేసాను. చూస్తున్నారు కదా, బియ్యం యాడ్ చేసేసి అయితే ఇక మూత పెట్టేసుకుంటున్నాను. బియ్యం అయితే ఇక దగ్గరికి పడుతున్నాయి. సో చూస్తున్నారు, బియ్యం అయితే యాడ్ చేసేసుకున్నాం. ఇక బియ్యం అయితే ఇట్లా మనకి రైస్ అనేది అవుతుంది. సో దగ్గరికి అయింది రైస్. ఇంకా కొంచెం మంచిగా వాటర్ ఎనుకుతే మనకు దమ్కి వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు దానికి కాంబినేషన్ అయితే గుత్తి వంకాయ చేసుకుంటున్నాం. సో పల్లీలు, కొబ్బరి పౌడరు, నువ్వులు అయితే నేను వేయించేసుకొని అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీ పెట్టడానికి ఆల్రెడీ కొంచెం చింతపండు వేసేసాను అండ్ సాల్ట్ అండ్ కారం పొడి, పసుపు అయితే వేసేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఆ మసాలాలు ఏదైతే ఉంటాయో మనం ఆ మసాలాలు దాంట్లోనే అన్నీ వేసుకోవాలి. సో సాల్ట్ కానీ కారం పొడి కానీ అవన్నీ అప్పుడే వేసుకొని అయితే మనము అలా పట్టేసుకుంటే మసాలాకి మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అయితే జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ అయితే హీట్ అవ్వింది. సో హీట్ అవ్వడంతోనైతే మనమైతే జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకోవాలి. సో మీలో ఎంతమంది ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనమైతే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడినాక అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకుంటే మన హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. సో కరివేపాకు యాడ్ చేసుకోండి. మేబీ మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి, వేయాలని కూడా లేదు. సో చూసారు కదా, కరివేపాకు వేసుకున్నాను. ఇక కరివేపాకు కూడా మంచిగా వేగినాక అయితే వంకాయలు వేసుకున్నాను. సో ఈ సగం వంకాయలు చూసి షాక్ అవ్వకండి, పుచ్చివి వస్తాయి కదా. సో అవి పుచ్చివి కూడా కట్ చేసేసుకొని అయితే అట్లా సగం వేసుకున్నా. మరి పుచ్చిది వస్తే మరి మొత్తం వంకాయ వేయలేము కదా. ఎక్కడ వరకు అయితే పుచ్చు ఉంటుందో అక్కడ నుంచి తీసేసి వేసుకోవచ్చు మనం. సో వంకాయలు అయితే ఇట్లా మంచిగా వేగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా వంకాయలు అయితే వేగినాయి. సో అట్లానే కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటున్నా. సో చూసారు కదా, ఇంత మంచిగా అయితే మగ్గిన వంకాయలు. సో మసాలా అయితే యాడ్ చేసేసుకుంటా. ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని అయితే వాటర్, మిక్సీ జార్లో మొత్తం మసాలా అనేది ఉంటుంది కదా. సో మిక్సీ జార్లో అయితే మనం వాటర్ వేసేసుకొని అయితే ఆ వాటర్ ఇందులో వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని ఇంకా కొన్ని సరిపడా వాటర్, అంటే ఇక వంకాయలు మంచిగా ఇంకా మెత్తగా మగ్గాలి కాబట్టి సరిపడా వాటర్ వేసుకొని అయితే మనం ఇలా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాం కదా, చూసారా ఎంతో యమ్మీ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ. గుత్తి వంకాయ మసాలా కర్రీ విత్ జీరా రైస్ అండ్ బగారా రైస్, రోటీ, పూరి కాంబినేషన్కి అయితే హైలైట్ ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ. మీరు ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.